iPhone 17 డే 1 సేల్లోనే ఈ స్మార్ట్ ఫోన్ నేను కొన్నాను. మోర్ దెన్ 8 మంత్స్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అయితే నేను యూజ్ చేస్తున్నా. ఈ 8 మంత్స్‌లో నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఈ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? నా డైలీ డ్రైవర్‌గా ఈ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నా. ఎన్నో ట్రిప్పులు తీసుకెళ్ళిండా ఈ స్మార్ట్ ఫోన్‌ని. ఎన్నో సార్లు ఎన్నో ప్లేసులకి వెళ్ళిండా. ఎన్నో ఫోటోస్, ఎన్నో వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నాను. సో నాకు తెలిసినంత వరకు ఇది చాలా పర్ఫెక్ట్ రివ్యూ అనేదే నా అర్థం. మీరు గనక ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది మీకు. బై ఎండ్ ఆఫ్ ది వీడియోకి క్లియర్‌గా అర్థమైపోతుంది ఈ స్మార్ట్ ఫోన్ మనం కొనొచ్చా కొనకూడదా అని చెప్పేసి మాత్రం. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క బిల్డ్ క్వాలిటీ డిజైన్ చూసుకుంటే చుట్టూ కూడా మనకి అల్యూమినియం ఫ్రేమ్ అయితే వాడారనమాట. బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిష్ తో వస్తుంది అండ్ మ్యాటిక్ ఫినిష్ తో రావడం వల్ల ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ కూడా అట్రాక్ట్ చేయడం అని చెప్పొచ్చు. అదే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే క్రిస్టల్ సీల్ 2 ప్రొడక్షన్ అయితే యూజ్ చేశారు. ఈసారి మనకి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ కూడా తీసుకొచ్చారు అనమాట. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఎంతవరకు ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది బ్రో అంటే మాత్రం నాట్ ఈవెన్ సింగిల్ టైం కూడా నేనైతే అబ్జర్వ్ చేయలేదు. నేను టెంపర్ గ్లాస్ తీసేసి కూడా చాలా రోజులు వాడినాను, టెంపర్ గ్లాస్ వేసుకుని వాడినాను. బట్ నాకు సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, S25 అల్ట్రా వీటితో కంపేర్ చేసుకుంటే ఇది దాంతో కంపేర్ చేస్తే ఒక 20% వరకు కూడా యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అనేది అంత ఎఫెక్టివ్గా అయితే మాత్రం ఖచ్చితంగా లేదని చెప్పొచ్చు. ఓకే, ఇది స్మార్ట్ ఫోన్ యొక్క బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ మాత్రం. ఇంక స్మార్ట్ ఫోన్ 6.3 ఇంచెస్తో రావడం వల్ల ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది, హ్యాండీగా ఉంది. ఫోన్లో ఎవ్రీ కార్నర్ కూడా మనం ఏళ్ళతో ఈజీగా రీచ్ అవ్వచ్చు అనమాట, దాంతో ఎటువంటి డౌట్ లేదు. సో నాకైతే మాత్రం ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంక ఈ స్మార్ట్ ఫోన్లో 2 బటన్స్ ఎక్స్ట్రా ఉంటుంది. ఒకటి యాక్షన్ బటన్, ఇది మన అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఎవ్రీ మూమెంట్ కూడా ఈ బటన్ మీకు యూజ్ అవుతుంది. మల్టిపుల్ షార్ట్ కట్స్ కావచ్చు, మల్టిపుల్ ఫంక్షన్స్ కావచ్చు, ఈ బటన్ యూజ్ చేసుకుని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇది కాకుండా మనకి కెమెరా కంట్రోల్ బటన్ ఈ 8 నెలల్లో నాట్ ఈవెన్ సింగిల్ టైం కూడా నాకు ఇది యూస్ఫుల్ అనిపించలేదు. ఒక్కసారి కూడా ఇది చాలా బాగుందే, ఇది చాలా బాగా యూస్ అయిందే అని మాత్రం నాకు ఒక్కసారి కూడా అనిపించలేదు అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఇంక ఈ స్మార్ట్ ఫోన్లో డిస్ప్లే చూసుకుంటే 6.3 ఇంచెస్తో మనకి ఎగ్జాక్ట్గా చెప్పను కాదనమాట. ఇది 1.2K 1.3 అని చెప్పేసి టు ప్రిసైజ్ చెప్పాలంటే 1.2 నుంచి 1.5K మధ్యలో దీని యొక్క డిస్ప్లే రెజల్యూషన్ అయితే ఉంటుందన్నమాట. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీళ్ళు మెన్షన్ చేస్తుంది పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 3000 నిట్స్ అని చెప్తున్నారు అనమాట. దీని పీక్ బ్రైట్నెస్ ని మన టెస్టింగ్లో ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ ఈవెన్ సన్లైట్లో కూడా డిస్ప్లే చాలా బ్రైట్గా ఉంది. బ్రైట్నెస్ తక్కువ ఉన్న ఫీలింగ్ మాత్రం నాట్ ఈవెన్ సింగిల్ టైం కూడా నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. కాకపోతే ఏంటంటే నేను తమిళనాడు ట్రిప్ వెళ్ళినప్పుడు ఎండలు చాలా ఎక్కువ ఉండింది. నేను ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు వీడియోస్ ఫొటోస్ క్యాప్చర్ చేస్తున్నప్పుడు డీజే డ్రోన్ ఉంది కదా, ఆ డ్రోన్ కంట్రోలర్లో ఈ ఫోన్ పెట్టి నేను యూజ్ చేస్తున్నప్పుడు కూడా ఫోన్ విపరీతంగా హీట్ అయిపోయి డిస్ప్లే బ్రైట్నెస్ అయితే మాత్రం తగ్గిపోయింది. అది మేజర్ కన్సర్న్గా అనిపించింది నాకు. iPhone 15లో కూడా నేను ఫేస్ చేశాను అదే ఇష్యూ మనకి iPhone 17లో కూడా ఉంది. మీరు అవుట్డోర్లో ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తా ఉంటే ఫోన్ హీట్ అయ్యి ఆటోమేటిక్గా డిస్ప్లే బ్రైట్నెస్ అయితే తగ్గిపోతుంది. ఇది ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. ఇంక డిస్ప్లే కలర్స్ కానీ, షార్ప్నెస్ కానీ, నెట్ఫ్లిక్స్లో మూవీస్ చూస్తున్నా, ప్రైమ్ వీడియోలో కానీ, యూట్యూబ్లో కానీ, మీరు ఏ ప్లాట్ఫామ్లో కూడా సరే వీడియోస్ చూస్తుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. కలర్ రీప్రొడక్షన్ మాత్రం పంచిగా ఉంది, వైబ్రెంట్గా ఉంది. నేచురల్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. కొంచెం వార్మర్ టోన్ ఉంటుంది మనకి ఐఫోన్ డిస్ప్లేస్. అదర్ దెన్ మీకు మేజర్ కంప్లైంట్స్ అయితే మాత్రం డిస్ప్లేలో ఉండదన్నమాట. ఒక మంచి విషయం ఏం తెలిసిన ఈ స్మార్ట్ ఫోన్లో 60 Hz నుంచి 120 Hzకి అప్గ్రేడ్ చేశారనమాట. ఇది చాలా చాలా బెటర్ అనిపించింది. చాలా స్మూత్గా ఉంది, ఫ్లూయిడ్గా ఉంది ఎక్స్పీరియన్స్ మాత్రం. సో 100% ఈ ప్రైస్ ప్యాకెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే మాత్రం ప్రొవైడ్ చేశారు మాత్రం మనం క్లియర్ చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే యాపిల్ A19 చిప్ అయితే యూజ్ చేస్తారు. 3 nm బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. అండ్ వీళ్ళు మెన్షన్ చేస్తుంది 5 core GPU అయితే యూజ్ చేస్తారని చెప్తున్నారు అనమాట. ఓకే, A19 Proకి A19కి మీకు రియల్ లైఫ్లో అంత పెద్ద ఇంపాక్ట్ అయితే మీకు ఉండదు, అంత పెద్ద డిఫరెన్స్ అయితే చూడలేదు. ఓకే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బ్రో అంటే మాత్రం నిజం చెప్తున్నా, ఫోన్ వచ్చిన కొత్తలో మాత్రం 60 FPS సపోర్ట్ చేసిన గేమింగ్ ఆఫ్టర్ 90 FPS తీసుకొచ్చారు. ఇప్పుడు 120 FPS తీసుకొచ్చారు. BGMIలో మనకి స్మూత్ 120 FPS సపోర్ట్ చేస్తుంది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నేను 1 గంట సేపు గేమ్ అన్నా, 1.5 గంట సేపు గేమ్ అన్నా, 2 గంటల సేపు నేను గేమ్ అన్నా కూడా ఫోన్ హీట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, హీట్ అవుతుంది. హీట్ అయినా కూడా మనకి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ లాగా విపరీతమైన ల్యాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ మీరు అబ్జర్వ్ చేయరు. ఫోన్ ఎంత హీట్ అయినా కూడా ఫ్రేమ్స్ చాలా స్టేబుల్గా ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తా. BGMI మాత్రం నేను ఎక్కువ ఆడింది కొన్ని వందల గంటలు ఈ స్మార్ట్ ఫోన్లో BGMI గేమ్ ఆడినాను. అసలు ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఆఫ్టర్ 120 FPS అప్డేట్ మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు BGMI గేమ్ ప్లే మాత్రం. కాకపోతే హీట్ మాత్రం అవుతుంది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంత హీట్ అవుతుంది బ్రో అంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ని నేను టెస్టింగ్ కోసం కొనలే కాబట్టి నేను ఎప్పుడు చెక్ చేయలేదు కనిపెట్టి. బట్ నేను ఆడినంత వరకు మ్యాక్సిమం ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు కాలుతున్న ఫీలింగ్ అయితే నాకు ఈజీగా అబ్జర్వ్ చేశాను అనమాట. నాకు ఇది ఒక్కటి మాత్రం మేజర్ కన్సర్న్గా అనిపించింది. అదర్ దెన్ ఇటువంటి ఇష్యూ కూడా పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో నేనైతే నోటీస్ చేయలేదు. ఇంకా నార్మల్ యూస్ చేస్తున్న యాప్స్ వాట్సాప్ కానీ, కాల్స్ కానీ, ఫోన్పే, జీపే, వాట్ ఎవర్ యాప్స్ కూడా అన్నీ కూడా స్మూత్గా ఓపెన్ అవుతుంది, స్మూత్గా హ్యాండిల్ అవుతుంది. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా
ఎక్సలెంట్‌గా ఉంది. iOS 26 వచ్చిన కొత్తలో కొన్ని సార్లు షట్టర్స్, లాగ్స్ ఇవి అబ్జర్వ్ చేశాను. అంటే వెరీ టైనీ ఓకేనా? టైనీ లాగ్స్ అనమాట. అదైతే అబ్జర్వ్ చేశాను. బట్ ఈ యాజ్ ఆఫ్ నౌ మాత్రం మేజర్ బగ్స్ కూడా నేను అబ్జర్వ్ చేయలేదనమాట. సో, ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ డిపార్ట్‌మెంట్ మాత్రం ఎస్పెషల్లీ ఈ ప్రైస్ బ్రాకెట్‌లో మనకొస్తున్న స్మార్ట్ ఫోన్స్, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ చూసుకుంటే ఐక్యూ 15 కావచ్చు, మనకి వన్‌ప్లస్ 15 కావచ్చు, వీటితో కంపేర్ చేసుకుంటే చాలా ఫార్ బెటర్‌గా ఉంటుంది గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ మనకి. ఇంక ఈ స్మార్ట్ ఫోన్ కెమెరాస్ చూసుకుంటే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సెన్సార్ షిఫ్ట్ టెక్నాలజీతో వస్తుంది. అండ్ 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 18 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ కెమెరాతో అయితే వస్తుందన్నమాట. ఇది స్మార్ట్ ఫోన్ యొక్క స్పెక్స్. ఈ స్మార్ట్ ఫోన్ కెమెరాస్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందంటే ఒక్క థింగ్ ఏంటంటే ఇది తోపు, తురుము ఈ ప్రైస్ బ్రాకెట్ దీని మించింది లేదని నేను చెప్పను. కాకపోతే ఈ స్మార్ట్ ఫోన్లో వచ్చిన ప్రతి కెమెరాను కూడా మీరు డీసెంట్ పర్ఫార్మెన్స్ యూస్ చేసుకోవచ్చు. అది ఎలా అని చెప్తాను చూడండి. మెయిన్ కెమెరాలో తీసిన ఫొటోస్లో షార్ప్నెస్ కావచ్చు, కలర్స్ కావచ్చు, ముఖ్యంగా డైనమిక్ రేంజ్ కావచ్చు. నేను ఈ స్మార్ట్ ఫోన్లో నాట్ ఈవెన్ సింగిల్ టైం కూడా డైనమిక్ రేంజ్ పరంగా ఒక్కసారి కూడా ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు. అంత బాగుంటుంది ఫొటోస్ మాత్రం. ఇమేజ్ షార్ప్నెస్ కానీ, ఆ ఇమేజ్ కలర్ రీప్రొడక్షన్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. కాకపోతే కొంచెం వార్మర్ టోన్‌లో ఉంటుంది మనకి ఐఫోన్ ఫోటోస్ మాత్రం. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. బట్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నైట్ టైమ్‌లో కానీ, డే టైమ్‌లో కానీ ఎవ్రీ ఫోటోస్ కూడా చాలా వరకు బెటర్‌గా ఉంది. ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఈ మెయిన్ కెమెరా లేదని చెప్పొచ్చనమాట. వన్ థింగ్ ఏంటంటే ఇదే మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మనము 2x అండ్ 3x పోర్ట్రైట్స్ తీసుకోవచ్చు. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈ 2x పోర్ట్రైట్స్ మాత్రం ఒక రేంజ్‌కి బెటర్‌గా ఉంది. మీరు జూమ్ చేయనంత వరకు ఇమేజ్ షార్పర్‌గా ఉంది. ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది. కానీ ఎప్పుడైతే మీరు జూమ్ చేస్తారో మీరు కొంచెం సాఫ్ట్‌నెస్ అబ్జర్వ్ చేస్తారనమాట. కొంచెం సాఫ్ట్‌గా ఉంటుంది ఇమేజ్. అండ్ 3x ఇమేజ్ మీరు జూమ్ చేయకుండానే సాఫ్ట్‌గా ఉంటుంది. ఓకేనా? కొన్ని ఫోటోస్ జిమ్‌లో తీసుకోండివన్నీ కూడా 3x ఇమేజ్‌లో చాలా సాఫ్ట్‌గా ఉంది. ఓకేనా? సో, ఇలాగైతే మొత్తం నాకు మెయిన్ కెమెరా చాలా బాగుంది కానీ బట్ పోర్ట్రైట్స్ విషయంలో 2x వరకు ఓకే. 3x మాత్రం మీరు ఊహించుకోవద్దని చెప్తా. ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా నాకు తెలిసినంత వరకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా నేను ఏ స్మార్ట్ ఫోన్లో యూజ్ చేయను. నా దగ్గర వన్‌ప్లస్ 13 కూడా ఉంది. ఈ వన్‌ప్లస్ 13లో కూడా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉందనమాట. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌ని మాత్రం నేను చాలా వరకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఫోటోస్ క్యాప్చర్ చేయను. అండ్ 4K 60 ఎఫ్‌పీఎస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అయినా కూడా నేను వన్‌ప్లస్ 13లో రికార్డ్ చేయను. ఎందుకని చెప్తా చూడండి. సో, ఐఫోన్‌లో వచ్చే మనకి ఆ ఇమేజెస్ మనకి మెయిన్ కెమెరాతో ఈక్వల్‌గా ఉంటుంది. కలర్ రీప్రొడక్షన్ కావచ్చు, ఇమేజ్ షార్ప్నెస్ కావచ్చు, క్లారిటీ కావచ్చు, డైనమిక్ రేంజ్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా మీకు మెయిన్ కెమెరాకి ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ చేస్తుందనమాట. ఆ కలర్ రీప్రొడక్షన్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫోటోలు తీసుకుంటా ఉన్నాం. ఒక ల్యాండ్‌స్కేప్స్ మీరు ఫోటోలు తీయాలనుకుంటే కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా చాలా వరకు బెటర్‌గా ఉంది. బట్ నైట్ టైమ్‌లో మాత్రమే నాకు అల్ట్రా వైడ్ యాంగిల్ చాలా సాఫ్ట్‌గా వస్తుంది. ఇది నేను మెయిన్‌గా అబ్జర్వ్ చేసింది. అండ్ మెయిన్ కెమెరా కూడా నైట్ టైమ్‌లో సమ్‌టైమ్స్ సాఫ్ట్‌గా వస్తుంది. సమ్ ఇయర్స్ బాగుందనమాట. ఈ స్మార్ట్ ఫోన్‌లోనే నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేసిన కెమెరా ఏదైనా ఉందంటే అది ఫ్రంట్ కెమెరా అని చెప్పొచ్చు. ఆ ఫ్రంట్ కెమెరా ఉండే డైనమిక్ రేంజ్ కావచ్చు, ఫోటోస్ కావచ్చు, ముఖ్యంగా ఫీల్డ్ ఆఫ్ వ్యూ మనం ఎంత గ్రూప్ నిల్చుకున్నా అంత గ్రూప్ కవర్ అవుతుందనమాట ఫ్రంట్ కెమెరా. ఆ సెంటర్ స్టేజ్ కెమెరా వల్ల. నేను మళ్ళీ స్పెక్స్ చెప్పదలుచుకోలేదు మీకు. బట్ ఆ ఇమేజ్ చూడండి మీకు. నేను తమిళనాడు ట్రిప్ వెళ్ళినప్పుడు కానీ ఎక్కడెక్కడో ఫోటోలు తీస్తున్నాను నేను. బట్ కొన్ని ఫోటోస్ మీకు ప్లేస్ చేస్తాను చూడండి. ఆ ఇమేజ్‌లో ఉండే షార్ప్నెస్, కలర్స్, ఎవ్రీథింగ్ కూడా మీకు చాలా అంటే చాలా బాగుంది. డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగుందనమాట. నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేసింది ఈ ఫ్రంట్ కెమెరా మాత్రం. ఈవెన్ నైట్ టైమ్‌లో మీరు ఫోటోస్ తీస్తా ఉంటే కూడా ఆ ఇమేజెస్ కూడా ఫ్రంట్ కెమెరాలో చాలా అంటే చాలా బాగుంది. మేజర్ కంప్లైంట్స్ మాత్రం ఫ్రంట్ కెమెరా నుంచి నాకు పెట్టడానికి అయితే కనిపించలేదు. కమింగ్ టు వీడియోస్, ఈ స్మార్ట్ ఫోన్లో అన్ని కెమెరాలు యూస్ చేసుకొని మనం 4K 60 ఎఫ్‌పీఎస్ రికార్డ్ చేసుకోవచ్చు. 4K 120 ఎఫ్‌పీఎస్ సపోర్ట్ లేదు కానీ అంటే ఆ లాగ్ సపోర్ట్ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో అయితే లేదు. ఓకే, వీడియో క్వాలిటీ ఎలా ఉందంటే మాత్రం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అంత బాగుంది వీడియో క్వాలిటీ. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాలో ఉండే వీడియో క్వాలిటీ కావచ్చు, స్టెబిలైజేషన్ కావచ్చు, ముఖ్యంగా ఆ వీడియోలో ప్రొడ్యూస్ చేసే డైనమిక్ రేంజ్ కావచ్చు, షార్ప్నెస్ కావచ్చు, కాంట్రాస్ట్, ఎవ్రీథింగ్ కూడా సరే ఎక్స్ట్రాడినరీ. వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో క్వాలిటీ ఈ ప్రైస్ బ్రాకెట్లో మీకు ఐఫోన్ X మాత్రమే దొరుకుతుందని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. దీనికి క్లోజెస్ట్ మనం సామ్సంగ్ అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో కూడా ఆ వీడియో క్వాలిటీ మెయిన్ కెమెరాతో ఈక్వల్గా మ్యాచ్ చేస్తుంది. ఆ రేంజ్లో ఉందన్నమాట వీడియో క్వాలిటీ మాత్రం. చాలా అంటే చాలా బాగుంది వీడియో క్వాలిటీ. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా 4K 60 ఎఫ్‌పీఎస్లో అసలు ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ మెయిన్ కెమెరానా ఆ రేంజ్కి ఉంటుందన్నమాట. 4K 60 ఎఫ్‌పీఎస్లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వీడియో క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. బట్ నైట్ టైంలో లిటిల్ బిట్ నాయిస్ అయితే మాత్రం అబ్జర్వ్ చేస్తారు మీరు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గురించి మాత్రం. ఇంకా నన్ను బాగా ఇంప్రెస్ చేసిన కెమెరా ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే మనం వర్టికల్గా పెట్టుకొని ల్యాండ్స్కేప్ వీడియో రికార్డ్ చేసుకొని సెంటర్ స్టేజ్ ఫీచర్ కావచ్చు, ఇవన్నీ కూడా అసలు చాలా వీడియోలన్నీ కూడా నేను ఈ స్మార్ట్ ఫోన్ నుంచి క్యాప్చర్ చేసిన అనమాట. ఏ ఒక్క రోజు కూడా నన్ను వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు నాట్ ఈవెన్ సింగిల్ టైం కూడా ఈ స్మార్ట్ ఫోన్ అయితే డిసప్పాయింట్మెంట్ చేయలేదు వీడియో డిపార్ట్మెంట్లో మాత్రం.
సో కెమెరా గురించి అన్ని పాజిటివ్ చెప్పాను కదా అంటే మాత్రం మీరు ఇంత డబ్బులు 80,000 రూపాయలు పెట్టి కొన్నా కూడా ఈ స్మార్ట్ ఫోన్ మీ టెలిఫోటో లెన్స్ ఉండదు. అది మీకు మేజర్ డిసప్పాయింట్మెంట్, మేజర్ కానీ ఈ స్మార్ట్ ఫోన్లో. బట్ ఈ స్మార్ట్ ఫోన్లో ఇచ్చిన ప్రతి ఒక్క కెమెరా, అది అల్ట్రా వైడ్ యాంగిల్ కానీ, ఫ్రంట్ కెమెరా కానీ, మెయిన్ కెమెరా కానీ, అన్ని కెమెరాలు కూడా మీకు అబోవ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. దాంతో ఎటువంటి డౌట్ కూడా లేదు. ఇన్ఫాక్ట్ వీడియో డిపార్ట్మెంట్లో కూడా. నెక్స్ట్ కమింగ్ టు బ్యాటరీ డిపార్ట్మెంట్, లిథియం అయాన్ బ్యాటరీ అయితే యూస్ చేస్తున్నారు. 3692 3692 mAh అయితే యూస్ చేస్తున్నారు అనమాట ఈ స్మార్ట్ ఫోన్లో. అండ్ దీన్ని ఛార్జ్ చేయడానికి అప్ టు 40 వాట్ వరకు కూడా సపోర్ట్ చేస్తుంది ఛార్జర్ సపోర్ట్ అయితే. బట్ బాక్స్లో మన ఛార్జర్ ప్రొవైడ్ చేయరు అనమాట. అండ్ ఇండియాలో కొనుక్కోవడానికి కూడా ఇటువంటి 40 వాట్ ఛార్జర్ అయితే సపోర్ట్ లేదు. బట్ ఒకటి చెప్తాను చూడండి, నేను రింకే ఛార్జరు, సిమిఎఫ్ ఛార్జరు, శాంసంగ్ ఛార్జరు, నథింగ్ ఛార్జరు, అన్ని ఛార్జర్ని టెస్ట్ చేశాను. అన్ని ఛార్జర్లో కూడా 40 వాట్ అయితే రీచ్ అవ్వడం లేదు. 40 వాట్ ఇండియాలో ఏదైనా రీచ్ అవుతుందంటే మనకి మ్యాక్బుక్ ప్రో వస్తుంది కదా, ఆ మ్యాక్బుక్ ప్రోలో ఉండే ఛార్జర్ ఒకసారి నా కజిన్ దగ్గరికి వెళ్ళినాను. దాంతో నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఫోన్ని మీకు 100% ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తుంది అనమాట. అదర్ దెన్ మిగతా అన్నీ కూడా ఫాస్ట్గా అవుతుంది. అది 25 వాట్లో అవుతుందా, 30 వాట్లో అవుతుందా అని తెలీదు. బట్ నా దగ్గర ఉన్న ఛార్జర్ చూసుకొని నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు నార్మల్ సిఎంఎఫ్ ఛార్జర్ కానీ, రింకే ఛార్జర్ కానీ వీటితో నేను ఛార్జింగ్ పెడతాను అనమాట. దాంతో నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు మాత్రం నాకు మ్యాక్సిమం 1 నుంచి 1 గంట 20 నిమిషాల్లో నాకు ఫుల్ అయితే అయిపోతుంది ఈ స్మార్ట్ ఫోన్ అయితే మాత్రం. అంటే కొన్నిసార్లు ఎక్కువ టైం పడుతుంది, కొన్నిసార్లు తక్కువ టైం పడుతుంది. కొంచెం డిఫరెంట్గా వియర్డ్గా బిహేవ్ చేస్తుంది అనమాట ఛార్జర్లు బేస్ చేసుకొని ఈ స్మార్ట్ ఫోన్ మాత్రం. బట్ ఇండియాలో ఆ 40 వాట్ ఛార్జర్ తీసుకొస్తే బాగుండనేదే నా ఒపీనియన్. ఇంక బ్యాటరీ ఎస్ఓటీ ఎంత వస్తుంది బ్రో అంటే మాత్రం, నేను టెస్ట్ చేసినప్పుడు అంటే నేను స్పెసిఫిక్గా యాప్ ఓపెన్ చేసి ఎట్లానే టెస్ట్ చేయాలని నేను టెస్ట్ చేయలేదు. బట్ ఒక డైలీ డ్రైవర్ ఈ స్మార్ట్ ఫోన్ నేను టెస్ట్ చేసినప్పుడు నాకు ఎలా వచ్చిందంటే 7 గంటల సేపు పైన వస్తుంది నాకు ఎస్ఓటీ మాత్రం. ఒక రోజుకి ఒకసారి ఛార్జింగ్ పెడతాను. ఎందుకంటే నేను మల్టిపుల్ డివైస్ యూస్ చేస్తాను కదా, 2 డివైస్లు నేను యూస్ చేస్తుంటాను, ఐఫోన్ 17 OnePlus 13ని. నేను రెండింటిని ఒకసారి మాత్రం ఛార్జింగ్ పెడతాను అనమాట ఒక రోజుకి. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నాకైతే మాత్రం 7 నుంచి 8 గంటల సేపు కూడా వచ్చింది ఎస్ఓటీ కొన్ని రోజుల్లో, ఓకేనా. అదే నేను కొంచెంసేపు ఊరు సైడ్ వెళ్ళినప్పుడు, ట్రిప్ వెళ్ళినప్పుడు సిగ్నల్ మనకి జంప్ అవుతుంటే మాత్రం 6 గంటల సేపు 5 గంటల సేపు కూడా మీకు ఎస్ఓటీ వచ్చేయడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇట్స్ డిపెండ్స్ ఆన్ మీరున్న ఏరియా, మీ ఫోన్ ఎంత టెంపరేచర్లో ఉంది, మీరు ఏ సిమ్ యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా డిపెండ్ అయి ఉంటుంది మీ బ్యాటరీ బెటర్గా రావడానికి ఆర్ఎల్స్ తక్కువ రావడానికి కూడా. కమింగ్ టు ఓఎస్ ఎక్స్పీరియన్స్, ఐఓఎస్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఐఫోన్ 17తో పాటు నేను యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో 2 జనరేషన్ అయితే నేను వాడుతున్నాను. అండ్ యాపిల్ వాచ్ సిరీస్ 10 అండ్ మ్యాక్బుక్ ఎయిర్ M2 అయితే నేను యూజ్ చేస్తున్నాను అనమాట. ఎస్పెషల్లీ మన ఐఓఎస్ని సింగిల్గా చూడడం వేరు, ఒక ఎకోసిస్టమ్ చూడడం వేరు. అండ్ ఎందుకు నేను ఈ వాచ్ కొన్నానంటే ఫిట్నెస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. దానికోసం అయితే నేను యాపిల్ వాచ్ సిరీస్ 10 కొన్నాను. ఎందుకు చెప్తున్నాను కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నేను నా డైలీ క్యాలరీస్ని ట్రాక్ చేసుకోవడానికి కావచ్చు, ఒక ఎకోసిస్టమ్ లోపల, ఓకేనా. దీంతో అలానే ఉంటుంది. అండ్ ఆ డేటా సీమ్లెస్, నేను వైఫై మార్చాను అనమాట మా స్టూడియోలో. ఐఫోన్ కనెక్ట్ చేశాను నేను వైఫైని, మ్యాక్బుక్ ఓపెన్ చేసి పాస్వర్డ్ టైప్ చేసే లోపల ఆటోమేటిక్గా మ్యాక్బుక్ కనెక్ట్ అయిపోయింది వైఫైకి ఆటోమేటిక్గా. సో ఇంత సిమ్లెస్గా ఉంటుంది. అండ్ దీంతో కాపీ చేసి దాంతో పేస్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు అడ్వాంటేజ్ అనమాట. దీనికి ఈ ఎయిర్పాడ్స్ ప్రో 2 మనకి ఐఫోన్ కనెక్ట్ చేసి దాని ఎత్తుకొని మనకి మ్యాక్బుక్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మ్యాక్బుక్ కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు తెలుసు, నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎకో సిస్టమ్ అనేది చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని మాత్రం ఐఓఎస్లో నేను క్లియర్గా మెన్షన్ చేయడానికే ఇవన్నీ ఇక్కడ నేను చెప్తున్నా. ఇంకా ఓఎస్ ఎక్స్పీరియన్స్ మాత్రం డే టు డే లైఫ్లో మాత్రం ఎక్సలెంట్గా ఉంది, స్మూత్గా ఉంది, చాలా బాగుందని చెప్పొచ్చు. ఎటువంటి ప్రాబ్లం కూడా మేజర్గా మీకు ఫేస్ చేయరు. ఓఎస్ ఎక్స్పీరియన్స్ పరంగా కాదు, ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్, షట్టర్స్ కానీ, బగ్స్ కానీ ఇలాంటివి యాజ్ ఆఫ్ నో మాత్రం లేదని చెప్పొచ్చు అనమాట. బట్ ఇప్పటికీ కూడా ఐఓఎస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు. మనం ఇప్పుడు ఇన్ డీటెయిల్గా iOS 26 గురించి డిస్కస్ చేసుకుందాము, అక్కడ మనం మాట్లాడదాం. ఇంకా ఫైనల్గా ఐఫోన్ 17 గురించి ప్రోస్ అండ్ కాన్స్ కూడా మీకు క్లియర్గా అర్థమైపోయింది కదా. సో దీన్ని బట్టి కొనచ్చా బ్రో, ఐఫోన్ 17 కొనచ్చా బ్రో సింగిల్ వర్డ్లో చెప్పమంటే మాత్రం మెయిన్ ఈ స్మార్ట్ ఫోన్లో ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ కూడా మీకు తెలుసు. బట్ నేను చెప్తానంటే 80,000 రూపాయలు ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశారనమాట. ఈ రోజు ప్రైజెస్ అన్ని కన్సిడర్ చేసిన తర్వాత IQ 15 కావచ్చు, OnePlus 15 కావచ్చు, ఇవన్నీ ప్రైజెస్ చూసిన తర్వాత ఆ 2 స్మార్ట్ ఫోన్లు మీరు కొనడం కన్నా కూడా ఐఫోన్ 17 కొంటే మీ సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా బెటర్గా ఉంటుంది కంపేర్ టు ద 2 స్మార్ట్ ఫోన్స్. మీరు నాకు ఆండ్రాయిడే కావాలంటే దాన్ని కొనుక్కోవడంలో పెద్ద తప్పు లేదు, కానీ బట్ మీరు కంపేరింగ్ టు మనం స్పెక్స్ వైజ్ కానీ, ఆ బ్రాండ్ వాల్యూ కానీ, అరే రీసేల్ వాల్యూ, ఎకో సిస్టమ్ ఇవన్నీ కన్సిడర్ చేసినప్పుడు OnePlus 15 IQ 15 కన్నా కూడా ఐఫోన్ 17 చాలా బెటర్ వచ్చేసేసి అవుతుందన్నమాట. సో ఖచ్చితంగా 80,000 కావచ్చు, 70,000కి స్మార్ట్ ఫోన్ వచ్చినా కూడా మీరు ఈ స్మార్ట్ ఫోన్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మేజర్ కన్సర్న్స్ ఈ స్మార్ట్ ఫోన్లో ఏం లేదు. ఒకటి, ఇది కాంపాక్ట్నెస్ మీరు ఇష్టపడతారంటే మీకు పెద్ద ఇష్యూ అయితే కాదు. డైనమిక్ ఏలనే ఉంటుంది, దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎంటర్ 8 months నా ఎక్స్పీరియన్స్లో మాత్రం ఒకటి చాలా మేజర్ కన్సర్న్ అనిపించింది నాకు, USB 3.2 పోర్ట్.
అదొక్కటి చేసింటే ఒక ఫుల్ఫిల్మెంట్ పర్ఫెక్ట్గా ఉండేది. యూఎస్బీ 2.0 పోర్ట్ మాత్రమే ఇచ్చారు. ఇదొక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు అనమాట. సో యాజ్ ఆఫ్ నో మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ మీరు కొనుక్కోవచ్చు. ఈ సేల్స్లో కావచ్చు, ఎప్పుడైనా కూడా ఈ స్మార్ట్ ఫోన్లో మేజర్ కన్సర్న్ అయితే మాత్రం నాకు ఐఫోన్ 17లో కనపడలేదని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఐ హోప్ ఐఫోన్ 17 గురించి ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్కి కూడా రిప్లై ట్రై చేస్తాను. దివ్స్ 11 సైనింగ్ ఆఫ్. జై హింద్.